జిల్లా గుర్రంకొండలోని గోల్డెన్ ప్లాజా కళ్యాణ మండపం నందు మండల కన్వీనర్ ముక్తార్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ BLAలు BLOలతో సమన్వయం చేసుకోవాలని, ఓటరు సవరణ ప్రక్రియలో అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా తొలగకుండా చూసుకోవాలి. ఎన్నికల కమిషన్ ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ సవరణ చేస్తుంది. అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా తొలగకూడదు. ఇటీవల ఎన్నికలు జరిగిన ఇతర రాష్ట్రాల్లో లక్షలాది ఓట్లు తొలగించారు. అలాంటి పరిస్థితి ఇక్కడికి రాకుండా చూసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. SIR వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పీలేరు నియోజకవర్గంలో మండలాల వారీగా మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మిథున్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో ఇక్బాల్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఉదయ్ కుమార్, అప్పల, మాజీ ఎంపీ చంద్రశేఖర్, హరీష్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ఊర్లో పెరిగేస్తే పక్క ఊర్లో ఉండవా, వాయిల్పాల్లో పెరిగేస్తే గుర్రంకొండలు ఉండవా, గుర్రంకొండలో పెరిగేస్తే కలకళ్ళు ఉండవా, కలకల్లో పెరిగేస్తే పీలేరులో ఉండవా అని మీ అందరు కూడా మనవి చేస్తున్నాను. 281 బూతులు ఉన్నాయి మనకు. మరి ఎక్కడ కదలిక ఉంది, ఎక్కడ కదలిక లేదు, ఎక్కడ ఈ సర్ ప్రోగ్రామ్ మీద దృష్టి కేంద్రీకరించారు, ఎక్కడ కేంద్రీకరించారు, ఏ నాయకులు ఏ కార్యకర్తలు ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు పనిచేయడం లేదో నాకు రిపోర్ట్ ఇవ్వమని చెప్పి కూడా గౌరవ పార్లమెంట్ సభ్యులు ఇప్పుడు పీలేరు నుంచి గుర్రంకొండకు వచ్చేటప్పుడు మాట్లాడడం జరిగింది. ఇంకోటి చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇది ఎప్పుడో రాబోయే అసెంబ్లీ ఎలక్షన్కు లేదంటే పార్లమెంట్ ఎలక్షన్ అనుకుంటున్నారు. ఇది పూర్తిగా 100% ఇది తప్పిది. రేపు 2 నెలల్లో జరిగిపోయే స్థానిక సంస్థ ఎన్నికలకు రేపు మీరు వార్డు మెంబర్గా నిలబడాలన్నా జగన్మోహన్ గారితో భయం లేదు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం ఉంటే భయం ఉంది. ఎందుకంటే మనం 3-4 ఎలక్షన్లు చూసాం. చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ రాలా. 14లో కానీ, 19లో కానీ, అంతకుముందు 99లో కానీ అనేక దఫాలుగా జరిగినటువంటి ఎన్నికల్లో చూస్తే మరి ఆ రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కాంగ్రెస్ ఉన్నా, వైఎస్ఆర్ పార్టీలో ఉన్నా ఒంటి చేత్తో మరి తెలుగుదేశం వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి కుటుంబము ఈరోజు చూస్తే ఎన్ని కేసులు, ఎన్ని ఇబ్బంది. మైదుపూర్ ఎమ్మెల్యే 4 సార్లు పనిచేశాడు మాతో పాటు. రఘురామరెడ్డి గారు చాలా సీనియర్ నాయకుడు, ఆయన ఓటు లేదు. అంటే ఈ విధంగా ఈ రాష్ట్రంలో ఎంతమంది వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరుల, అభిమానుల, వైఎస్ఆర్ పార్టీ ఓట్లు వేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎంతమంది పెరిగేసినారో రేపు ఫైనల్ గా మనకు లిస్టు వచ్చినా కానీ తెలియదు. గుర్రంకొండలో SIR గురించి మన అందరికీ కూడా ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేసి ఈ యొక్క అవగాహన సదస్సుకు ఇచ్చేసినటువంటి మన గౌరవనీయులు నక్కా చంద్రశేఖర్ గారిని పెడితే BLAలు అప్రమత్తంగా ఉండాలి, ఇవన్నీ కూడా చెప్పారు. నేను నాయకులందరినీ కూడా కోరేది ఒకటే, కేవలం BLAలే పోయి 1000 ఓట్లు చూసుకునే అంత బలం సరిపోదు. ఎవరి పరిధిలో, ఏ బూత్ పరిధిలో ఆ నాయకులందరూ కూడా ఆ BLAని ఆయనకు ఇబ్బంది లేకుండా తోడ్పాటు అందించి మన పరిధిలో ఉండే ఇల్లులన్నీ కూడా ఎన్యూమరేషన్ ఫామ్లు నింపి ఇచ్చేదే కాకుండా ప్రూఫ్ కలెక్ట్ చేసుకొని రేపు 14వ తేదీ వరకు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా నేను అందరిని కూడా కోరుతా ఉన్నాను. మనం ఎంతో కష్టపడి రాత్రింపవలు ఎలక్షన్ తిరిగేది ఎంత ముఖ్యమో రాబో 3-4 వారాలు ఖచ్చితంగా అంత ముఖ్యమని చెప్పి కూడా మీకు అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. పార్టీ పైన మనకు నిజంగా అభిమానం ఉంటే ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేస్తేనే పార్టీ నిజంగా కూడా 2014లో గెలిచినాం 750 ఓట్లు. బూత్కు 50-60 ఓట్లు వచ్చినప్పుడే 19లో మనం గెలిచినాం. బూత్కు 10 ఓట్లు 20 ఓట్లు అన్నా కూడా చాలా ముఖ్యమని చెప్పి కూడా మీకు అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మన ఓటర్ లిస్ట్ లో ఓటు లేదంటే వాళ్ళందరినీ కూడా ఊరి నుంచి పంపించేసిన పరిస్థితులు కూడా బెంగాల్లో చూసాం. ఇక్కడ ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు ఉండే తెలివితో ఈ రోజు ఈ స్కీములన్నీ ఎగరగొట్టేదానికి కూడా ఓట్లు తీసేసి ఒక కుట్ర పంతా ఉన్నాడని చెప్పి కూడా మీకు అందరు కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఫార్మ్ 7 అని చెప్పి, ఫార్మ్ 7 అంటే ఓటు తీసేసే దానికి ఫార్మ్ 7 పెడతారు.
దాని పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి. చివరి 7 రోజుల్లో ఏదైతే ఈ ఓట్లు కార్యక్రమం జరుగుతుందో 14వ తేదీకి చివరి 7 రోజుల్లో ఫారం 7 ఏవేవి ఇస్తా ఉన్నారు, మన ఓట్ల పైన ఏవేవి ఇస్తా ఉన్నారో ఇవన్నీ కూడా చూసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. ఖచ్చితంగా జగనన్న అంటే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే కానీ ఎంతో అభిమానంతో ఎన్నో ఇబ్బందులు పడి చాలా మంది కూడా నాకు నాయకులు ఫోన్ చేస్తారు, అన్యాయంగా కేసు పెట్టారు, మా భూములు లాక్కున్నారు, మమ్మల్ని దౌర్జన్యంగా కొట్టినారు, అన్ని రకరకాల ఇబ్బందులు పెడతా ఉన్నారని చెప్పి ఇన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొని జగనన్న అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రేమగా ఈరోజు పార్టీ ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా తట్టుకొని నిలబడిందంటే అది మన కార్యకర్తల గొప్పతనమే అని నేను చెప్తా ఉన్నాను. అదేవిధంగా మనం అభిమానం ఉందని చెప్పి నాకు అభిమానం ఉందని చెప్పి మనము ఈ ముఖ్య విషయము ప్రజల్లో మనం చెప్పాల్సిన విషయం ఏమంటే ఈరోజు నానా రకాలుగా ఈరోజు స్కీములన్నీ కూడా తగ్గించేయాలని చంద్రబాబు నాయుడు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా మీరు చూశారు పెన్షన్లు ఒకటి కూడా పెన్షన్లు జగన్ ఉండేటప్పుడు కన్నా తగ్గించేశారు. ఈరోజు రైతు భరోసా కానీ అమ్మ ఒడి కానీ ఏ కార్యక్రమం అయినా ఏ స్కీమ్ అయినా తగ్గించారు. ఈరోజు ఓటర్ లిస్టులో ఓట్ లేదంటే వీళ్ళు ఈ ఊరోళ్ళే కాదు ఈ స్కీమ్లే ఉండవు అని చెప్పి కూడా రేపు జరగబోయేది వాస్తవం అని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తాను. ప్రజల్లోకి అర్థమయ్యేటట్టు చెప్పాలా, ఓటు లేకపోతే స్కీములు కూడా రావు, రేపు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా ఇవి అవుతానే ఇమ్మీడియట్ గా ఈ ఓటర్ లిస్ట్ పెట్టి లోకల్ బాడీ పెట్టేదానికి ప్రయత్నం చేయబోతా ఉన్నారు. ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో పోటీ చేయాలనుకుంటా ఉన్నారో ఎవరైతే ఈ ఓటర్ లిస్ట్ పైన అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ముఖ్య నాయకులు ఎవరైతే రేపు లోకల్ బాడీలో పోటీ చేస్తారో వాళ్ళ ఓట్లు కూడా తీసేసే కుట్ర జరుగుతుందని చెప్పి కూడా మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడ ఏ అవసరం వచ్చినా కూడా మీరు చింతలన్న దృష్టికి తీసుకురండి, లేదా నా దృష్టికి తీసుకొచ్చినా కూడా మేము ఖచ్చితంగా అవన్నీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి ఇది చాలా ముఖ్యమైన విషయము. మనము ఎంత కష్టపడినా ఈ 3-4 వారాలు ఖచ్చితంగా పార్టీ కోసం దయచేసి మీరందరూ కూడా మీ సమయం వెచ్చించాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరూ వాళ్ళ దగ్గర నుండి తీసుకుపోయి మనం ఓటర్లు ఫారాలు ఇష్యూ చేసుకుంటే మంచిది, చేపిస్తే మంచిది. ఎందుకంటే గుర్రంకొండలో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, అందరికీ గుర్రంకొండ పైన కన్ను ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ నాది అయిపోయింది నేను ఎందుకు లేని గమ్మున ఉండకండి. మన పక్కింటోళ్ళకి అడగండి, ఎదురింటోళ్ళకి అడగండి, మీకు వచ్చినాయా మన కార్యకర్తలకు అందరికీ అడగండి. ఈజీగా లేదు. మనం దగ్గరుండి మన ఓట్లను కాపాడుకోకపోతే మన ఓట్లు పోయే ప్రమాదం ఎక్కువగా ఉంది. మన చిన్న చిన్న గ్రామాల్లో అయితే ఇది కొంచెం తేలిగ్గా ఉంది. మనతో ప్రతి ఒక్కరూ ఆఫీసర్లు భయపడతారు కాబట్టి అలాంటి తప్పులు చేసేదానికి భయపడతా ఉన్నారు. అయినా గవర్నమెంట్ ముందర వాళ్ళు పూర్తిగా తల వంచే ప్రమాదం ఉంది. ఏ విధాలుగా ఆదుకున్నారో ఈరోజు ఆ పరిస్థితి లేకుండా పోయింది. అదేవిధంగా ఉద్యోగస్తులు కూడా ఈరోజు తలలు పట్టుకుంటున్నారు. ఈరోజు అదేవిధంగా అన్ని వర్గాల వారు కూడా ఈరోజు పరిస్థితి ఆగమచర్యంగా మారింది. మనం ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఈ యొక్క ముస్లిం మైనార్టీస్ గురించి నేను ఒక 2-3 మాటలు చెప్తాను. ముస్లిం మైనార్టీలు కూడా ఆయన ఎన్నో కళ్ళబొల్లి మాటలు అబద్ధపు హామీలు ఇవ్వడం జరిగింది. ప్రతి మసీదుకు నిర్మాణ ఖర్చుల కోసం వాళ్ళ మెయింటెనెన్స్ కోసం నెలకు 5,000 ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ఇస్లామిక్ బ్యాంకులు ఇస్తామని చెప్పారు. దుల్హన్ పథకము తిరిగి మొదలు పెడతామని చెప్పాడు. ఇంతవరకు దాని మాట ఊసే లేదు. అదేవిధంగా వక్ఫ్ చట్టాన్ని కేంద్రంలో కూడా ఇదేదో పూర్తిగా బీజేపీకి ఆ వక్ఫ్ చట్టం పాస్ అయ్యేదానికి మన తెలుగుదేశం పార్టీ పూర్తిగా సహకరించింది. కేవలం మన ఎంపీ గారు మన వైఎస్ఆర్ పార్టీకి తరఫున ఆ రోజు వ్యతిరేకించి ఇది మనకు చెడ్డ తెచ్చేస్తుంది, ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి ఇది చెడ్డ, ముస్లిం మైనార్టీల ప్రాపర్టీలు కేవలం ముస్లిం మైనార్టీలో ఉండాలని చెప్పి వాదించిన ఘనత మన ఎంపీ మిథున్ రెడ్డి గారిని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ
ఇవి లోకల్ బాడీ ఎలక్షన్స్, స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి. వీటిలో కన్నా మనము ఖచ్చితంగా మన ఓట్లు మనం కరెక్ట్గా పోల్ చేయించుకొని మనం గెలుపు ఓటంతో సమానంగా మనం పోటీ ఇవ్వగలిగితే రాబో మన యొక్క శాసనసభ ఎన్నికల్లో మనం ఖచ్చితంగా గెలుపుకు పునాది వేసుకుంటే అవకాశం ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు ఈ ఎస్ఐఆర్ గురించి అందరూ కూడా మీరు చెప్పారు. కొన్ని విషయాలు ఈ ప్రభుత్వం యొక్క పనితీరు గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ప్రజల్లో చాలా వ్యతిరేకత మొదలైంది. ముఖ్యంగా రైతుల్లో, యువతలో ఈరోజు పూర్తిగా వ్యతిరేకత ఉంది. యువత అయితే ఉద్యోగాల కోసం ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు వాళ్ళు ప్రామిస్ చేశారో ఇంతవరకు దాన్ని ఊసేలేదు. అదేవిధంగా రైతులకు కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అదే పనిగా గురుంకొండ మండలానికి వచ్చినారు. ముఖ్యంగా ఎస్ఐఆర్ అంటే ఇక్కడ అందరూ అనుకుంటున్నారు ముస్లిం సోదరులు, ఎస్ఐఆర్ అంటే నేషనాలిటీ తీసేస్తారు, మనకు ఏమి ఉండవు, మనకు వేరే దేశాలు పంపించినట్లు ఇక్కడ ముస్లిం ప్రజలు ఆలోచిస్తున్నారు. దీని గురించి వివరంగా మా ఎంపీ గారు చెప్తారు. ఎస్ఐఆర్ అంటే ముందు 2002లో ఓటర్ లిస్ట్ ప్రకారము ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు యాక్ట్ చేసుకోవాలా. ఏమంటే ఏమన్నా కానీ మీరు పోయేసి మీ ఫాదర్ది కానీ, మీ మదర్ది కానీ, అవ్వది కానీ, తాతది కానీ ఈ ఓటర్ లిస్ట్ లో ఈ పేరు యాడ్ చేసి ఇప్పుడు ఎంపీ గారు, మా మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రరెడ్డి గారు, భాస్కర్ అన్న గారు, సాధారణకి ఉదయ్ కుమార్ గారికి, హరీష్ అన్న గారికి, అందరికీ ఇక్కడ వచ్చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ముఖ్యంగా ఈ మీటింగ్ పెట్టడానికి కారణము ఎస్ఐఆర్. అందరూ ఆనందంగా ఆహ్వానించినందుకు అందరికీ పేరు పేరున నా నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను. ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి మీ మైండ్లో నుంచి తీసేయండి. అదేవిధంగా ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి 900 పంచాయతీల గురించి పక్కన పెట్టండి. మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి 135 యూనిట్ల గురించి పక్కన పెట్టండి. మీ పోలింగ్ బూత్లో ఉన్నటువంటి 1000 ఓట్లు, 350 ఇళ్ళు మాత్రమే మీ దృష్టిలో ఉండాలి. ఈ 350 ఇళ్లలో 1000 ఓట్లు అంటే ఎనిమిరేషన్ ఫారాలు, ప్రతి ఓటుకి 2 ఫారాలు ఇస్తారు. దీంట్లో దాదాపు ఇప్పటికి ఈ నియోజకవర్గానికి సంబంధించి 87% ఎనిమిరేషన్ ఫారాలు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ మీరు ఆలోచన చేయాల్సింది, బిఎల్ఓ ఎన్యుమరేషన్ ఫామ్ ఇవ్వకపోతే బిఎల్ఓ ఎక్కడుంటే అక్కడ పోయేదానికంటే మీరు ఇమీడియట్ గా సచివాలయానికి వెళ్ళిపోయి మీరు ఎన్యుమరేషన్ ఫారం తీసుకోవచ్చు, ఒక ఆప్షన్. రెండోది, బిఎల్ఓ అనే వ్యక్తి 100% ఎన్యుమరేషన్ ఫామ్ ఇవ్వాల్సిన అవసరం 100% ఉంది. రేపు నెల 14వ తేదీ వరకు ఏదైతే టైం ఉందో ఈ టైంలో ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవ్వకపోతే మీరు సచివాలయానికి వెళ్ళి మీ యొక్క ఎన్యుమరేషన్ ఫారం మీరు పొందవచ్చు. వీటన్నిటికంటే ముఖ్యంగా బిఎల్ఓ అనే వ్యక్తి ఎన్యుమరేషన్ ఫారాలు ఇచ్చే క్రమంలో బిఎల్ఓగా మిమ్మల్ని ఎవరైతే ఎన్నుకోబడ్డారో, బిఎల్ఓగా ఎన్నుకోబడ్డ వ్యక్తి 100% ఆ గ్రామంలో ఈసారి నిలబడబోయే ఎంపీటీసీనో లేదా సర్పంచో లేదంటే వార్డులో అయితే కౌన్సిలర్ మెంబరో, కౌన్సిలర్ అభ్యర్థో, వీళ్ళందరూ కలిసి బిఎల్ఏని ఎన్నుకుంటారు. ఈ లోకల్ ఇక్కడ ఉన్నటువంటి ఒక బిఎల్ఏదే బాధ్యత కాదు. ఫామ్ 7 తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చినారు, అప్పుడు తీసారు ఓటు. ఆ ఫామ్ 7లో మనకు మాత్రం డేట్ ఉండదు, వానికి డేట్ ఏమి ఉండదు, రాత్రిపూట అన్ని రాసుకొని పెట్టుకుంటారు రెడీగా. మనకు జూలై 21 నుంచి సెప్టెంబర్ 19వ తేదీ వరకు, అంటే 2 నెలలు మనకు ఉదాహరణకి చనిపోయినారు, ఎలక్షన్ కమిషన్ అంతా చనిపోయినారని రాస్తారు. ఓటు సిట్టు అంటే ఇక్కడ